అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాసిని. ఇక్కడైతే నేను ఇంట్లోనే ఆకుకూరను అయితే పెంచుకుంటున్నానండి. అంటే మనం మరీ పెద్దగా చేయలేకపోయినా ఇంటి దగ్గర చిన్న చిన్నవి అంటే మన హెల్త్ పరంగా బయట నుంచి అన్నీ తీసుకొచ్చుకొని తింటున్నాం ఈ రోజుల్లో. కొన్నైనా మనం అంటే మనం పెంచుకున్న మొక్కల నుంచి పండ్లు, అలాగే మనం పెంచుకున్న అంటే చిన్న చిన్న బెండ చెట్లు, గోంగూర ఇట్లా ఉంటాయి. అవి కూడా పెంచుకోవడానికి కొంతమందికి అవ్వదు. అలాంటప్పుడు ఏంటంటే ఆకుకూరలు ఉంటాయి కాబట్టి ఇవి చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు. ఒక బ్యాగ్లో అయితే మట్టే వేసుకోవాలి, లేదంటే ఏదైనా పనికిరాని గోతాలుగా ఉంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అన్నమాట. గార్డెన్కి సంబంధించిన బ్యాగ్స్ అవైనా తీసుకోవచ్చు. మాకు మరీ అంత అవసరం లేదనుకుంటే ఇంట్లో ఏదైనా పనికిరానిది ప్లాస్టిక్ కానీ ఏదైనా అల్యూమినియం ఇట్లాంటివి ఉంటాయి కదా, ట్రేస్ లాగా, అందులో అయితే కాస్త మట్టే వేసుకొని నేను ఇప్పుడు చూపించిన విధంగా మన వంటగదిలో ఉండే మెంతులు ఇవైతే చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెంతికూరలో హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గుతుంది. అదేవిధంగా షుగర్ ఉన్న వాళ్ళు ఈ మెంతికూరని వారంలో 2 సార్లు అలా తినడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఏంటంటే ఇది చేదుగా ఉంటుంది కాబట్టి, అంటే మరీ ఎక్కువ చేదైతే ఉండదు, కానీ మెంతులు అంటేనే చేదు అంటారు కాబట్టి ఈ చేదు అనే గుణం ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ అనేది పెరగనివ్వకుండా కొద్దిగా కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా మెంతులు కొద్దిగా జిగటగా ఉంటాయి. ఇది మనం మిక్సీ బట్టి తలకి హెయిర్ ప్యాక్ లాగా కూడా వేసుకుంటాం. ఇందులో ఉన్న మెంతుల్లో ఉండే మంచి పోషక గుణాలు ఏంటంటే మన హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకోసం మన ఇంట్లో మన సొంతంగా ఇలా పెంచుకొని మరీ ఎక్కువ కాకపోయినా, అంటే ఆకుకూరలు సీడ్స్ కూడా బయట దొరుకుతాయి, అలాంటివి కాకపోయినా మన వంటగదిలో ఉన్న మెంతి కూర ఇది చాలా తేలిగ్గా పెంచుకోవచ్చు అండి. నేనైతే దీన్ని ట్రై చేస్తూనే ఉంటాను.